మనం ఏ వస్తువు కొన్నా సరే దాని మీద ట్యాక్స్ ఉంటుంది. అది ఏదైనా సరే, గుండు సూది కొన్నా, పాల ప్యాకెట్ కొన్నా, పేస్టు, బ్రష్, టంగ్ క్లీనరు, సోపు, ఏదైనా సరే మీరు ఏ వస్తువైనా కొనండి, దాని మీద జిఎస్టీ ఉంటుంది ఖచ్చితంగా. అది ట్యాక్స్. ఇది స్టేట్ గవర్నమెంట్కి కొంత, సెంట్రల్ గవర్నమెంట్కి కొంత వెళ్తుంది. అయితే దీనికి సంబంధించే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఒక లేఖ రాయటం జరిగింది. ఇదేంటి అంటే ఈ జిఎస్టీని అన్ని రంగాలలో అన్నింటిలోనూ అమలు చేస్తున్నారు. సేవలకు, అలానే వస్తువులకు, కమోడిటీస్ అన్నిటికీ కూడా. అయితే ఇక్కడ ఆయన రాసినటువంటి అంశం ఏంటి అంటే ఇన్సూరెన్స్ ప్రీమియంలు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు, ఈ రెండింటి మీద జిఎస్టీ విధించటం కరెక్ట్ కాదని, వాటి మీద జిఎస్టీ విధించటం వల్ల చాలా వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా ఈ రెండింటి మీద జిఎస్టీని 18%, 18% చేయటాన్ని కూడా నిరసిస్తున్నారు. కాబట్టి ఈ రెండింటి మీద జిఎస్టీ తీసేయండి. ఇన్సూరెన్స్ అనేది, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది రక్షణ పొందటం కోసం ప్రజలు ఉపయోగించుకునేది. అది సేవింగ్స్ కాదు, ఇన్వెస్ట్మెంట్స్ కాదు. సో ఈ నేపథ్యంలో వాటి మీద జిఎస్టీ విధించటం కరెక్ట్ కాదు కాబట్టి వాటిని జిఎస్టీ పరిధి నుంచి తొలగించండి అని చెప్పి ఆయన ఒక లేఖ రాయటం జరిగింది. మరి దీనికి ఆర్థిక శాఖ ఏ విధంగా స్పందిస్తుంది అనేది అయితే చూడాలి. ఒకవేళ జిఎస్టీ గనక వీటి మీద రద్దు చేసినట్లయితే ప్రీమియమ్స్ భారీగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ₹1,00,000 ప్రీమియం చెల్లించే వాళ్ళకి 18,000 జిఎస్టీ పడుతుంది. సో ఆ 18,000 తగ్గినట్లే కదా. ₹1,00,000, 1,18,000 కట్టాల్సిన వ్యక్తికి ఒకేసారి 18,000 తగ్గినాయి అంటే అది నిజంగా చాలా వాళ్ళకి బెనిఫిట్ చేకూర్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే 1,00,000 కట్టగలిగినోడికి 18,000 లెక్క అని అనుకోవచ్చు. అంటే నేను ఈజీగా అర్థం అవటం కోసం పెద్ద నెంబర్ చెప్పాను. చిన్న నెంబర్లో కూడా కట్టే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇవి వారికి చాలా కలిసి వచ్చేటువంటి అంశం. మరి ఇది ఏ విధంగా ఆర్థిక శాఖ దీన్ని చూస్తుందనేది చూడాలి.